ఇది మీ అందరికీ తెలవాల్సిన విషయం. ఏంది అంటే నిన్న చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరినని షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువలు కప్పి ఆహ్వానిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఈ అంశాన్ని చూసారు. అయితే కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో దరిదాపుగా రేవంత్ రెడ్డికి సంబంధించి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించిన తర్వాత ఎక్కడా కూడా కేటీఆర్ మాట్లాడిన దాఖలా లేదు. కేవలం ప్రెస్ మీట్కు సంబంధించి ఏది 2-3 వ్యాఖ్యలకు సంబంధించిన అంశాన్ని రిలీజ్ చేయవచ్చు కనుక నేరుగా మాట్లాడిన అంశం లేదు. అయితే కేటీఆర్కు సంబంధించిన ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో అది చాలా ఉత్కంఠంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. రేవంత్ రెడ్డికి కౌంటర్ అటాక్ ఇవ్వడంలో సక్సెస్ అయిండు కేటీఆర్. అలాంటి అంశాలే రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో వాటినే ప్రాతిపదికన తీసుకున్నాడు కేటీఆర్. రేవంత్ రెడ్డికి సంబంధించిన అస్త్రశస్త్రాలను ఏ విధంగా వినియోగించిండో దానికి డబల్ కేటీఆర్ కూడా అదే మాటలు అన్న పరిస్థితి కనబడతాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడురి, రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చేస్తావు. సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి కానీ రోజు ఈ ఏడుపెందుకు రేవంత్ రెడ్డి? హామీల అమలు ఏమైందని అడిగితే గుడ్లు పీకి గోళీలాడతా అంటాడు. వీడెక్కడి ముఖ్యమంత్రి? రెండేళ్లలో ఏం చేశావయ్యా అంటే లాగులలో తొండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా. నీ అమ్మ నీ అయ్యా గిదా నీ భాష? మాకు రాదా ఈ భాష? మాట్లాడామంటావా? నేను హైదరాబాద్ గల్లీలలో పెరిగినోని. మాట్లాడమంటే ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో పొల్లు లేకుండా తిట్టేవాడిని. నాకు ఆ తెలివి ఉన్నది కానీ నీకు కాదు. నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నా అంటూ కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా సున్నితంగా ఒక అంశాన్ని చెప్పాడు. మార్పు అంటే కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతల. ఒక్క ప్రెస్ మీట్కే నీకు చలి జ్వరం వచ్చింది. సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి కానీ రోజు ఈ ఏడుపెందుకు? 2 ఏళ్లలో ఏం చేసిన